మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. సింగనమల నియోజకవర్గం మల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. తాడిపత్రికి వెళ్తున్న సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు కంపల్సరీ పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలని ఆయన చెప్పారు. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50 నుంచి 60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చేందుకు కృషి చేస్తారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు చూస్తే తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. నేను లీగల్ గానే పోతాను. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫైజ్ లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం. బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే మంది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలరా. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. నేను ఇన్ని రోజులు వద్దప్ప, బాగున్నాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంట ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు. చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలుంటే కొత్త జైలు కట్టుకున్నా. నాకు పడకల్లారా ఏమేం మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరొద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినట్టు కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. రైట్, ఈరోజు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. అడ్డుకునేందుకు జేసీ రెడ్డి వర్గం మొత్తం కూడా అక్కడ రెడీగా ఉంది. అయితే తాడిపత్రిలో ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం చూస్తున్నాము. హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఉన్నారు. సో ఎవరు కూడా ఇంటి దగ్గర 50-60 మంది కన్నా ఎక్కువ ఉండొద్దు. పోలీసులు కూడా ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు పాటిస్తారు. అలాగే పోలీసులు కూడా సెక్యూరిటీ పెంచారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అలాగే అక్కడ మొత్తం కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ముందుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక
తాడిపత్రికి వస్తున్న నేపథ్యంలో పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూటమి నేతలు కానివ్వండి, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని చెప్పి జేసీ పిలుపునిచ్చారు. ఆయన ఏం మాట్లాడారో కూడా విన్నాం మనము. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు అయితే నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుత పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తాడిపత్రిలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు చాలా క్లియర్గా. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దని కూడా చెప్తున్నారు పెద్దారెడ్డి. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50 నుంచి 60 మంది మాత్రమే ఉండాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు అయితే ఉన్నాయి నాకు. సో దీన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి, నేను కూడా వీటిని పాటిస్తాను. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.